ఏబిఎన్ రాధాకృష్ణ ఆగ్రహంగా ఉన్నారా? చంద్రబాబు నారా లోకేష్ తీరుతో ఆయన అసహనంతో కనిపిస్తున్నారా? వారి వ్యవహార శైలిని సహించలేకపోతున్నారా? వరుసగా ఆంధ్రజ్యోతిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న కథనాలు అందుకు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. సానా సతీష్ నుంచి అనగాని సత్యప్రసాద్ వరకు ఎవరిని విడిచిపెట్టిన దాఖలాలు లేవు. ముఖ్యంగా నారా లోకేష్తో సన్నిహితంగా మెలుగుతున్నటువంటి వాళ్ళ మీద ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గురిపెట్టినట్టుగా భావిస్తున్నారు. టీం నారా లోకేష్ మీద రాధాకృష్ణ గురిపెట్టి విమర్శలు ఎక్కుపెట్టినట్టుగా అంచనా వేస్తున్నారు. ఆంధ్రజ్యోతి పత్రికలో వస్తున్న కథనాలను అందుకు సాక్షి భూతాలుగా చెబుతున్నారు. వాస్తవానికి ఎందుకని రాధాకృష్ణ ఈ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక కథనాలు రాయాల్సిన పరిస్థితి వచ్చింది? చంద్రబాబుకి వయోభారం కాబట్టి ఆయన ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని కూడా నడపలేకపోతున్నారు. ఆయనకి పాలనలో పట్టు చిక్కిన దాఖలాలు కూడా లేవు, ఎమ్మెల్యేలను కూడా కట్టడి చేయలేకపోతున్నారంటూ రాధాకృష్ణ రాస్తున్నారు. స్వయంగా ఆయన వీకెండ్ కామెంట్లోనే చంద్రబాబు మీద విరుచుకు పడుతున్నారు. ఏంటి వీటన్నిటికీ సంకేతం? చంద్రబాబుని నారా లోకేష్ని ఇద్దరిని విడిచిపెట్టకుండా ఏకదాటిగా వారిద్దరిని వాయించేస్తున్నటువంటి వైనం వెనక అసలు కారణాలేంటి? ఇదే సర్వత్రా చర్చ సాగుతుంది. నారా లోకేష్ విషయం నుంచి ఏబిఎన్ రాధాకృష్ణ ఏవైనా ఆశిస్తున్నారా? తనకి జరగాల్సినటువంటి ప్రయోజనం వనగోరడం లేదని ఆయన ఆగ్రహంగా ఉన్నారా? కావచ్చు. ఆయన వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేరడం లేదన్న అభిప్రాయం కూడా ఉండడానికి ఆస్కారం ఉంది. 2014 నుంచి 19 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యక్ష ప్రసారాల వ్యవహారాలన్నీ నేరుగా రాధాకృష్ణకు సంబంధించిన సంస్థలే చూశాయి. దాని ద్వారా రాధాకృష్ణకి 600 కోట్ల రూపాయల మేలు జరిగిందంటూ అప్పట్లో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏకంగా సుప్రీంకోర్టులో కేసు వేసే వరకు పరిస్థితి వెళ్ళింది. కానీ ఈసారి మాత్రం రాధాకృష్ణకి అలాంటి లబ్ధి జరుగుతున్న దాఖలాలు అయితే లేవు. చివరికి లైవ్ ప్రసారాలను కూడా వేరే సంస్థకి, అది కూడా నారా లోకేష్ అనుచరులకి కట్టబెట్టేశారు. అది కూడా రాధాకృష్ణ బినామీ కంపెనీ అని కొంత ప్రచారం సాగినప్పటికీ అది వాస్తవం కాదని తాజాగా రాధాకృష్ణ నుంచి వెలువెత్తుతున్నటువంటి ఆక్రోశం స్పష్టం చేస్తోంది. మరి ఇంకెందుకు ఆయన ఇంకేం ఆశిస్తున్నారు? ఇంకేదైనా తనకు కావలసినటువంటి ప్రయోజనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన మేర స్పందించట్లేదు కాబట్టి ఆయనలో ఆగ్రహం ఉండొచ్చు. ఒకవైపు టీవీ5 చైర్మన్కి ఏకంగా టీటీడీ బోర్డు చైర్మన్గిరి కట్టబెట్టారు. ఆయన చేసినటువంటి కృషికి తగ్గట్టుగా ప్రతిఫలం దక్కిందని టీవీ5 శ్రేణులంతా సంతోషంగా ఉన్నారు. కానీ ఏబిఎన్కి సంబంధించి, ఏబిఎన్ రాధాకృష్ణకి సంబంధించి ఎటువంటి మేలు జరిగినటువంటి దాఖలాలు లేవన్న అభిప్రాయం వినిపిస్తుంది. దానికోసమే ఆయన ఇంత ఆక్రోశాన్ని వెలుబుచ్చుతున్నారా? లేకుంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వం పట్ల తెలుగుదేశం పార్టీలోనే ఉన్నటువంటి అసంతృప్తిని ఆయన వెలుబుచ్చుతున్నారా? చంద్రబాబు సరిపోరని నారా లోకేష్కి అర్జెంటుగా ముఖ్యమంత్రి పీఠం అప్పగించాలని వేమూరు రాధాకృష్ణ కూడా కోరుతున్నారా? అంటే వ్యక్తిగత ప్రయోజనమా, లేకుంటే టీడీపీ వ్యవస్థీకృత ప్రయోజనమా? ఏం ఆశించి రాధాకృష్ణ ఈ రీతిలో మండిపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పాలనా తీరు మీద అన్ని వర్గాల్లోనూ, అన్ని సెక్షన్స్లోనూ కూడా అనేక రకాలైనటువంటి అసంతృప్తి పెళ్ళుబిగుతుంది. అది ప్రత్యక్షంగానే కనిపిస్తుంది. అలాంటి అసంతృప్తికి అద్దం పట్టేలా రాధాకృష్ణ రాతలున్నాయని కొందరు ఆయన్ని అభినందించే పరిస్థితి కూడా ఉంది. అయితే అంత అసంతృప్తి ఉన్నప్పటికి కూడా, తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా కప్పిపుచ్చి అంతా బాగుందని కవర్ చేయాల్సినటువంటి తెలుగుదేశం అనుకూల మీడియా కూడా అంతా బాలేదు, ఏమీ బాలేదు, అసలే బాలేదు అని చెప్తుండడం వెనక అసలు కారణాలేంటి? నారా లోకేష్ నాయకత్వాన్ని పెంపొందించడం కోసం చంద్రబాబు ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారా? చంద్రబాబుని గద్దెదించి అత్యవసరంగా నారా లోకేష్ని పీఠం మీద ఎక్కించే ప్రయత్నాల్లో రాధాకృష్ణ తన వంతు పాత్ర పోషిస్తున్నారా? పవన్ కళ్యాణ్ త్వరలోనే బీజేపీతో కలిసి తెలుగుదేశం మీద దండెత్తేదానికి అవకాశం ఉందంటూ సంకేతాలు ఇవ్వడం ద్వారా జనసేనకు పొమ్మనలేక పొగబెడుతున్నారా? తద్వారా తెలుగుదేశం పార్టీకి సరిపడా ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి సొంతంగా నారా లోకేష్ని సీఎం చేయడానికి తగ్గట్టుగా అవకాశం ఉందన్న సంకేతాలు ఇచ్చేస్తున్నారా? ఏవైనా రాధాకృష్ణ మాత్రం చాలా వేగంగా దాడికి దిగుతున్నారు. చాలా తీవ్రమైనటువంటి ఎదురుదాడి సాగిస్తున్నారు. చంద్రబాబుని, లోకేష్ని ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాళ్ళందరి ప్లాన్లో భాగమా? ఉమ్మడి ఆలోచనలో భాగంగా జరుగుతుందా? లేకుంటే ఇతర ప్రయోజనాలు ఏమన్నా ఆశించి చేస్తున్నారా? ఏం చేసినా కానీ ఈ వ్యవహారం మాత్రం ఒక కీలకమైనటువంటి పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.